ఈనాటి వరకు మోడల్ స్కూల్ కి రావడానికి మేము వరంగల్ హైదరాబాద్ నుండి కూడా అప్ అండ్ డౌన్ చేసి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. మా అందరి తరఫున కూడా సీఎం గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి స్పెషల్ గా మా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు అంటే చాలా సంవత్సరాలుగా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మా స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ డిపో వాళ్ళ సహాయ సహకారాలతో మా స్కూల్ అనేది మా స్కూల్ కోసం స్పెషల్ గా 3 బస్సుల్ని అరేంజ్ చేశారు సార్. చాలా 2014లో జాయిన్ అయినప్పుడు ఈ స్కూల్ కి పిల్లలు థ్యాంక్ యూ మేడం. నిత్యం సమయానికి వచ్చి జరుగుతూ ఉంది, మేము నిత్యం నడప జరుగుతూ ఉన్నది. అలాగే మన మంగగారు వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. నేను కర్ణాటక నుంచి వస్తాను. నాగేశ్వర మోడల్ స్కూల్ ఓకే. అలాగే కోమిడి సత్యనారాయణ మరి ఎం రజిత గారిని సేవతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జ్యోతి మేడం గారికి స్వరూప గారిని అదేవిధంగా మా సేవతో సత్కరించడం కోరుతా ఉన్నాం. ఇప్పుడు అట్లే ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలా రాహుల్ గారు డైలీ మా ఆయన్ని అడగాల్సి వచ్చేది. నాకు శాలరీ వచ్చేది అప్పుడు 2-3 మంత్స్ అయ్యేది. మాకు శాలరీస్ తొందరగా రాకపోయేది. డైలీ అప్పుడు ఏమండి నాకు ఒక 200 ఇవ్వండి ప్లీజ్ అండి, నేను శాలరీ వచ్చి నాకు ఇస్తా అండి, శాలరీ వచ్చి నాకు ఇస్తాను, నీ శాలరీ రాదు నాకు నేను ఇయ్యను అనేసి మా ఆయన ఊరికి నన్ను సతాయించేది. నేను అనుకునేదాన్ని అబ్బా స్వామి ప్లీజ్ స్వామి చార్జెస్ లేకుండా నేను స్కూల్కి వెళ్ళాలి, పీస్ఫుల్గా వెళ్ళాలి మళ్ళీ అని దేవుడికి ప్రార్థించుకునేదాన్ని అండి. ఆ దేవుడు నా మొర ఆలోచించాలనుకుంటాను. అసలు నేను అదే అనుకున్నాను. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ నేను ఎక్కడికి కోట్లింగాల టెంపుల్కి వెళ్ళానండి. ఫస్ట్ రోజు వెళ్ళేసి దేవుడికి అభిషేకం చేయించి వచ్చానండి. నేనంటే ఫుల్ హ్యాపీ, అంటే ఫుల్ హ్యాపీ. రోజు 200 రూపాయలు వెంచేసి 5000 రూపీస్ చిట్టి కట్టి ఇప్పుడు మా పాపని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాను. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లోనే మా పాప బాబు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో మా పాపని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాను. చాలా సంతోషంగా ఉంది ఇది నాకు అందించినందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ. Studying 10th class. I am from PGMS Nagasamdrala. Today I am going to talk about Mahalakshmi scheme. Chief Minister A. Revanth Reddy had inaugurated the scheme on December 3rd, 2023. The scheme was employed as a turning point for exclusive transport. Within days, the immediate brave and overwhelming response with bus stops and stations across the state witnessing to board TGRTC buses. The such a challenges leaving the corporation management grappling with logistical pressures and workers' pressure to
stations, around thousands of bus stops, 2,200 of which are located in the Greater Hyderabad zone alone. This network facilitates the operation of 9,072 buses daily, connecting more than 11,000 villages across of Telangana. The Mahalakshmi scheme rolled out across 7,200 buses has had a significant impact. Of official data revealed that in its first 11 days, 62% of the passengers were women. Thank you for giving this opportunity. మరియు డిపో సిబ్బందికి తర్వాత మోడల్ స్కూల్ పిల్లలు ఈరోజు ఇదే స్కీమ్ మీద మన ఎస్ఏ రైటింగ్ రాసి 100 మందిలో 5గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వారికి మరియు రెగ్యులర్గా మా బస్సులని ఆశ్రయిస్తూ రెగ్యులర్గా ట్రావెల్ చేసి మన సంస్థకి ప్రోత్సహించిన లాయల్ ప్యాసింజర్స్ అందరికీ మా డిపో తరపున స్వాగతం సుస్వాగతము. మరియు అదేవిధంగా ఇంత గొప్ప స్కీమ్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మన డిపోకి వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు దగ్గర టోటల్గా జనవరి మన డిసెంబర్ 9, 2023 నుండి ఇప్పటి వరకు దాదాపు 1,76,00,000 మంది ఏదైతే ఉన్నారో టోటల్ ప్యాసింజర్లో 1,22,00,000 మంది మహిళా ప్యాసింజర్లే ఉన్నారు. దాదాపు 70% కూడా మహిళా ప్యాసింజర్సే ఉన్నారు. సో అందరికీ ఇది బాగా ఆర్థికంగా ఉపయోగపడే స్కీము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే మనకు దాదాపు మన డిపో నుండి లాస్ట్ ఇయర్ 49 బస్సులు ఉంటాయి, ఇప్పుడు 63 బస్సులు అంటే దాదాపు 14 బస్సులు ఒక్క సంవత్సరంలోనే పెరిగినాయి. అలాగే అన్ని రూట్లలో కనెక్టివిటీ ఇచ్చాము, ప్రతి విలేజ్ కూడా కనెక్టివిటీ ఇస్తున్నాము. దాదాపు అన్ని విలేజ్లో కూడా మా సోదరులందరూ కూడా మా సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మంచి సౌకర్యం ఇవ్వాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము అనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా మంచి సౌకర్యం అందించాలనే ఉద్దేశం మీద పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రోత్సహించి ఈ డిపోని ఇక్కడ ఉన్న ఏరియాలో మనం కూడా మంచి పేరు తీసుకొచ్చేసి మంచి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 543 రోజులు నడుస్తున్నటువంటి ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం కింద ఈ బస్సుల ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొంత శివన చెప్పిండు. కర్ణాటక నుంచి సిద్ధరామయ్య అక్కడ ముఖ్యమంత్రి ఈ పథకం కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలతో ఈ పథకం దీన్ని స్టార్ట్ చేశారు. ఇది మన రాష్ట్రంలో కూడా బాగా సక్సెస్ఫుల్గా వాడుతూ ఉన్నారు. దీంట్లో బాగా సంతోషకరమైన విషయం ఏంటంటే 70 సంవత్సరాల ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు. ఆ మంత్రి కూడా ఈ రవాణా శాఖ మంత్రి అయ్యాడు మన ఎమ్మెల్యే గారు ప్రభాకరణ గారు. అదొక సంతోషమైనటువంటి విషయం. నేను 19-20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు 1923-24లో ఈ బస్ స్టాండ్ ఓపెనింగ్ అయింది. ఇప్పుడు నాకు 59-60 సంవత్సరాలు అవుతుంది. 40 ఏళ్ళు కావస్తుంది. ఈ బస్ స్టాండ్ ఇట్లనే ఉన్నది. పోయిన 7 నెలల క్రితం కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఈ బస్ స్టాండ్ను మన ప్రభాకరణ ఆధునీకరించాడు. మళ్ళీ చాలా బాగా చేశాడు. అట్లే కాకుండా వినాయక మరుండే మన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కలిసి ఇప్పుడున్న ఎంప్లాయీస్ కూడా కలిసి మినిస్టర్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. మీద కూడా ఇంకొక అంతస్తు కడితే ఒక మంచి హోటల్ అంటే వెజిటేరియన్ హోటల్ ప్రయాణికులకు దూరం పోకుండా అవుట్ సైడ్ పోకుండా తర్వాత ఆర్టీసీగా జాబ్ ఇస్తున్నటువంటి వాళ్ళకు కొంత డ్యూటీలు ఎక్కే వాళ్ళకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ జీవితం అంతా ఇక్కడనే ఆర్టీసీగా పనిచేస్తారు కాబట్టి రోజుకో గంట 2 గంటలు వచ్చి ఇక్కడ వాళ్ళు కాలక్షేపం చేసుకున్నట్టు కూడా వాళ్ళకు కొంత అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మంత్రి గారు చెప్తే తప్పకుండా చేద్దామని చెప్పడం జరిగింది. అట్లే కాకుండా బాల వికాసం నుంచి ఇందులో రోజుకొక
నెల రోజుకు 1000 లీటర్లు కానీ 2000 లీటర్లు కానీ వాటర్ ప్లాంట్ కూడా పెట్టాలనే ప్రయత్నం బాల వికాస వాళ్ళు కూడా మంత్రి గారికి చూడడం జరిగింది. అది కూడా ఆయా అవకాశం ఉంటుంది త్వరలోనే. ముఖ్యంగా మన బస్టాండ్ ఆవరణ కొంత ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఇలాగ మనం అనుకోకుండా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని వాటర్లు అవన్నీ ఆగినాయి. అవి కూడా మంత్రి గారు తెలిస్తే మరి మన డిఎం గారు మాట్లాడితే ఒక 3-4 లక్షల రూపాయలు వాటర్ అలా రాగానే వర్షం రాగానే వెంటనే బయటకు వెళ్ళిపోయేటట్టు మన పెద్ద పెద్ద హోటళ్ళు అక్కడిక్కడ చిన్నగా కాలువలు 6 ఇంచులతో కాలువలు చేసి దాని మీద బీడు పిల్లలు వేస్తాం, ఐరన్ పిల్లలు అట్లా వేసే కార్యక్రమం కూడా చేద్దామనేటువంటి ఆలోచన మన డిఎం గారు కూడా మనకు ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత మనకు అటు ఉత్తరాన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువలు చాలా పెద్ద కాలువలు, అది లోతు ఉంది. ఆ కాలువలో వర్షం పడితే కూడా సహజంగా అది లీకేజ్ వల్ల కూడా మన బస్టాండ్లో నీళ్ళు వస్తున్నాయి. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి పోయింది. ఏదేమైనా ఈ బస్టాండ్ వల్ల చాలామంది ఉపయోగించుకోవాలి. 50 కిలోమీటర్లు మన దగ్గర పెద్ద సంస్థలు ఇక్కడ లేక గతంలో హాస్పిటల్ సౌకర్యాలు అక్కడ పోవాలని పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. లక్లీగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. తర్వాత హుస్నాబాద్ నుంచి శ్రీలంక 50 కిలోమీటర్లు ఉంటుంది. 4 లైన్ల రోడ్డు కూడా మంజూరైంది. హుస్నాబాద్కి వెళ్ళి మరి కొత్తపల్లికి 21 కిలోమీటర్లు అంటే 11 కిలోమీటర్ల వల్ల 4 మంత్రులతో హుస్నాబాద్ హాస్పిటల్ ఓపెనింగ్ రోజునాడు అంటే మాతా శిశు హాస్పిటల్ ఓపెనింగ్ రోజునాడు ఫౌండేషన్ వేయడం జరిగింది. హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తా నుంచి రామారావు రోడ్డు కూడా డబుల్ రోడ్డు నడుస్తూ ఉంది. హుస్నాబాద్ మత్తడి నుంచి కూడా హైవే లెవెల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే హుస్నాబాద్ నుంచి ఎటు పోవాలన్న అసలు ఈజీగా పోయేటువంటి అవకాశాలు రోడ్లు సిద్దిపేట నుంచి హుస్నాబాద్ నుంచి ఎల్లతెత్తి కూడా ఎన్నో చెరువులు కూడా పూర్తిగా అవసరం ఉంది. అంటే పందిలకాడ బ్రిడ్జ్ ఫైనల్ స్లాబ్ పడ్డది. బస్వాపూర్లో అయితే మనం పోతూనే ఉన్నాం. అంటే హుస్నాబాద్ నుంచి ఎటు పోయినా కూడా ఇబ్బంది లేకుండా రోడ్లు ఒక 10 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం అనుకుండా పోవడానికి పరిస్థితి, సిద్దిపేట రోడ్డు ఉప్పుకోవడానికి పరిస్థితి బస్వాపూర్ దగ్గర. ఇవన్నీ కూడా మనము మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మంత్రిగా రావడం వల్ల ఈ డెవలప్మెంట్ అవుతా ఉంది. ప్రత్యేకంగా మహిళా సోదరి వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద 583 రోజులు 6700 కోట్లు మరి ఆర్టీసీ భరించిన వాళ్ళకు ఉపయోగపడతా ఉంది. వాళ్ళు హాస్పిటల్ పోవాలనుకున్నా, వివిధ ఉద్యోగాలు పోవాలనుకున్నా, వ్యాపారాలు పోవాలనుకున్నా, దేవాలయాలు పోవాలనుకున్నా, మందుల దగ్గర పోవాలనుకున్నా, పెళ్లిలో పోవాలనుకున్నా దీనికైనా వాళ్ళకు ఉపయోగపడతా ఉంది. నిన్న కొంతమంది మా తెలుగు మా తిరుపన కొంత ప్రస్తావన తెచ్చారు. కొంత అల్లం గీకినట్టు, ఎల్లిపాయ పొట్టు తీసినట్టు, బ్రష్లు రోగినట్టు ఇవన్నీ చేస్తారు. 70 ఏళ్ళ ఆర్టీ చరిత్రలో ఉన్న ఇట్లాంటి జరిగిందా? ఒక మంచి పని చేసినప్పుడు దాని మీద కొన్ని విమర్శలు కూడా వస్తాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అవన్నీ ఆలోచించి మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఈ ఆర్టీసీ అనేది స్వతంత్రం రాకముందే 10-20 సంవత్సరాల ముందే జోరా బేగం అని మరి మన నిజాం రాజు 7వ నిజాం రాజు ఫోటోలు పెట్టినటువంటి సంస్థ ఇది. ప్రతి బస్సుకు జెండా ఉంటుంది. అప్పుడు ఏపీ అన్నప్పుడు ఇది కూడా ఏపీ లేకుండే జెండా ఉంటుంది. వాళ్ళ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు పెట్టినటువంటి బస్సులు మొత్తం డిజిటలైజ్ చేయడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ అయింది, ఇప్పుడు తెలంగాణ అయింది. మన డిఎం గారు చెప్తా ఉన్నాడు 12,000 బస్సులు ఉన్నాయి, మన దగ్గర 23 బస్సులు ఉన్నాయి. ఒక రోజుకు 11-13 లక్షల కిలోమీటర్లు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా మన బస్సులు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అంటే చంద్రమండలం పోయే హక్కులు కూడా 3 లక్షలు అంటే 3 లక్షలు 6 లక్షలు. అంటే ఒక రోజు చంద్రమండలం పోయే వచ్చేంత దూరం కూడా మన బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో ఆర్టీసీ మన సమ్మెలు ఇవన్నీ జరిగినప్పుడు విషయం. ఎన్నో రోజులు ఆర్టీసీ సోదరి పనులు మన తెలంగాణ రావాలని ఉద్యోగం చేస్తే వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు. తర్వాత దీన్ని ఆర్టీసీ సంస్థలు 5,000 రూట్లు పనులు ప్రైవేట్ చేస్తాను. మొట్టమొదలు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇంకొక రోజు నాడు ఇది ఆర్టీసీ ఉంటుందా? మూడోసారి టీఆర్ఎస్ గెలిస్తే ఈ ఆర్టీసీని హుస్నాబాద్ బస్ స్టాండ్ ఉంటుందా, లేకపోతే రోడ్ల మీద మనుషులు కానీ ఆర్టీసీ బస్ ఎక్కాలా అనేటువంటి వాతావరణం కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కరీంనగర్ ప్రతిమా హోటల్ చూసిన 99 ఏళ్ళు ఆర్టీసీ పాత బస్ స్టాండ్ ఇచ్చేది. తర్వాత అక్కడ జీవన్ గారి ఆర్మీ ఎమ్మెల్యేగా ఉంటాడు, ఆయన కూడా 5,000 రూట్లు పనులు ప్రైవేట్ చేస్తాను. మొట్టమొదలు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే
ఇంకొక రోజు నాడు ఈ ఆర్టీసీ ఉంటుందా, మూడోసారి టీఆర్ఎస్ గెలిస్తే ఈ ఆర్టీసీని ఉత్సవానికి బస్ స్టాండ్ ఉంటుందా, లేకపోతే రోడ్ల మీద మనుషుల కాడ ఆర్టీసీ బస్ ఎక్కాలా అనేటువంటి వాతావరణం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి కరీంనగర్ ప్రతిభా ఓటర్ చూసిన 99 ఏళ్ళు ఆర్టీసీ పాత బస్ స్టాండ్ ఇచ్చేసారు. తర్వాత అక్కడ జీవన్ గారి ఆర్మీ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన కూడా టాక్సీలు కట్టుకున్నాడు. ఆయన మొన్న కూడా ఆయన మీద కేసులు అయింది. అంటే ఆయన కరెంట్ బిల్లు కూడా కడతాడు కనీసం. అంటే ఇంత పరిస్థితి అధ్వానమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే మనం తిరిగి రైలు పట్టాలు ఎక్కించినట్టు నేను నడపాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదేమైనా చాలా మంచి పథకం. దీని మీద మన డిఎం గారు చెప్పాడు, వ్యాసరచన పోటీ పెడితే కూడా 5-6 పిల్లలకు అవార్డు వస్తున్నాడు. 2 సోదరి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ పథకం ఏదైతే ఈ పథకం ద్వారా చాలామంది ఉపయోగపడుతుంది. మనం కరీంనగర్ పోవాలంటే 50 రావాలంటే 100 రూపాయలు. ఇప్పుడు సోదరి మరి కోటి ఫ్రీగా వస్తుంది అంటే 100 రూపాయలు మిగులుతాయి కదా. 6,700 కోట్ల ఆదాయం ఆర్టీసీ సంస్థలు తక్కువైనా ఒక రోజు 17 కోట్లు, ఇప్పుడు 8-9 కోట్లు వేస్తాను. అయినా 5,70,000 కోట్ల అప్పుడ భారం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మీద పెట్టినా దీనికి భయపడకుండా బాధపడకుండా ఫ్రీ స్కీమ్ నడుపుతూ ఉన్నది ఆర్టీసీ సంస్థ. మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు కూడా దీంట్లో బాగా పనిచేస్తున్నారు. మనకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చినాయి. కరీంనగర్లో సిద్ధిపేట నడుస్తున్నాయి. ఉస్మానాబాద్ కావాలని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అది దాన్ని ఛార్జింగ్ మిషన్ పెట్టాలంటే చాలా డబ్బులు అవుతాయట. ఇలా అనుకున్నా వచ్చే సంవత్సరం కూడా కంపల్సరీ అయితే అవి కూడా మనం వాడుకుందాం. ఏదేమైనా ఆర్టీసీ అనేది మన అందరిది. ఆర్టీసీని మనం కాపాడుకున్న రోజునాడు ఇలా కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. నాకు తెలిసి ఆర్టీసీ ఏపీ ఉన్నప్పుడు 24,000-30,000 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు 12,000 బస్సులు ఉన్నాయి. అంటే 30,000-40,000 మంది ఎంప్లాయీస్ ఉంటుంది. ప్రతి బస్సుకు 5-6 ఉంటారు ఎంప్లాయీస్. అంటే మన దగ్గర డిపో అయినప్పుడు కూడా చాలా సమస్య వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి, నేను సర్పంచ్, మా మిత్రుడు ఆకులందరూ కూడా సర్పంచ్ అంటే ఎంపీపీ. మేము కూడా అందరం పార్టీ అనేది పక్కన పెట్టి ఉద్యోగంలో పాల్గొన్నాం, డిపోలు కాపాడాలనుకున్నాం. అంటే అధికారం ఉన్నప్పుడు అందరూ ముక్కుసూటిగా లేకపోతే అధికారం ఉన్న వ్యతిరేకంగా ఉండద్దు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అక్కడే అధికారం పోతారు. కానీ ప్రశ్నించే తత్వం అవసరం. వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రశ్నించే తత్వం ఉండాలి. అక్కడే ప్రశ్నించే తత్వం ఉన్నది కాబట్టి మన మంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఆటు జరిగిన ఒక తీవ్రమైన ఉద్యోగం చేసింది కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది. నిజంగా ఉద్యోగం చేసింది పిల్లలు తలకాయ పెట్టింది అన్నది ఎవరు, వేరే ఉద్యోగం చేసింది ఎవరు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు పిల్లలకు తలకాయ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ కూడా మన ఎమ్మెల్యే మన మంత్రివారి ఆవిడ చేసిన రోల్ అయితే అనేది మీరు అందరూ ఆలోచించాలి. ఇదంతా నేను మీ దగ్గర ఏదో డబ్బా కొట్టాలి మీకు తెలియదు అనేటువంటి విషయాలు చెప్తారు. ప్రతి వ్యక్తి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మన జీవితంలో రోజుల కంటే రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామం కానీ, మన ఊరు కానీ, మన వాడ కానీ అభివృద్ధి ఎట్లయితుంది, ఎందుకైతుంది, దాంట్లో మనం ఏం ఆలోచిస్తాను, ఎవరు చెప్తుంటాను, ఏం మోసపోతాను, ఏం కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విషయాల మీద మన రాజ్యాంగంలో ఓటు ఇచ్చింది. ఆ ఓటు ద్వారా వాళ్ళ 5 ఏళ్ళ దాకా వాళ్ళు తిరిగి తీసుకురాలి. అయ్యో నేను తొందరపడేసినా, వాళ్ళు చెప్పేసినా, వీళ్ళు చెప్పేసినా అని మనం చెప్తే మీరు పడదు. 5 ఏళ్ళ దాకా ప్రతి ఓటరు బాగా ఆలోచించి అభివృద్ధి జరిగే విషయాల మీద ఒక విమర్శనాత్మకంగా ధోరణితో ఆలోచించి మన నిర్ణయాలు తీసుకోవాలి, అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇలా వర్షం ఉన్నది మనం బయట సైడ్లో కొంచెం పందిరి చేద్దామనేటువంటి ఆలోచన ఉండే. ఏదైనా ఇది కూడా చాలా దానికన్నా మంచి బాగున్నది. వాళ్ళు ఎప్పుడైనా భక్తులు కూడా ఇట్లా చీఫ్ అండ్ బెస్ట్గా మన కార్యక్రమాలు తెలియజేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ వేదిక పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన జరుగుతుంది. సెలవుకుంటున్నాను. నమస్కారం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.